నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్లో గంజాయి అమ్ముతూ దొరికిన ఏపీ పోలీసులు. నర్సీపట్నం నుంచి తరలించి విక్రయం. 2 కానిస్టేబుళ్ల అరెస్టు. బాపట్ల జిల్లాలో ఆర్బీకేలో ఉరేసుకుని ఉద్యోగిని ఆత్మహత్య. నగదు కోసం ఉన్నతాధికారుల వేధింపులతో మనస్తాపం. ప్రత్యేక హోదా సహా విభజన హామీల కోసం ఢిల్లీలో షర్మిల దీక్ష. వైకాపా ఎంపీలు భాజపాకు గులంగిరీ చేస్తున్నారని విమర్శ. ప్రకాశం జిల్లా వైకాపాలో అంతర్గత కుమ్ములాటలు. ఒంగోలులో చెవిరెడ్డి ఫ్లెక్సీల చించివేతలో బహిర్గతమైన వర్గపోరు. ఓటర్ల తుది జాబితాలో కుప్పలు తెప్పలుగా తప్పులు. యథాతథంగానే మృతుల పేర్లు, నకిలీ ఓట్లు. జార్ఖండ్ సీఎంగా జేఎంఎం నేత చంపై సోరెన్ ప్రమాణం. బల పరీక్షకు ముందు హైదరాబాద్కు కూటమి ఎమ్మెల్యేల తరలింపు. తమిళనాడులో దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం. తమిళగ వెట్రి కలగం పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు. అక్రమంగా గంజాయి తరలించే వారి ఆట కట్టించాల్సిన పోలీసులే ఆ చెడు వ్యాపారం చేస్తున్నారు. కాకి దుస్తులు ధరించిన వారే నీచమైన పనులకు పాల్పడుతున్నారు. ఈ గంజాయి దంతా చేసింది ఎవరో కాదు, ఏపీ పోలీసులే. రహస్యంగా గంజాయి తరలించేందుకు యత్నించి తెలంగాణలో అక్కడి పోలీసులకు చిక్కి ఏపీ పరువు తీశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 2 పోలీసులు గంజాయి అమ్ముతూ తెలంగాణ పోలీసులకు చిక్కడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి దాటాక మారుతి ఈకో వాహనంలో 2 వ్యక్తులు గంజాయి తరలిస్తున్నట్లుగా పక్కా సమాచారం రావడంతో బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 22 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులిద్దరూ ఏపీ పోలీసులే అని తెలుసుకుని తెలంగాణ పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. నిందితులు ఏపీ ఎస్పీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ సాగర్ పట్నాయక్, కానిస్టేబుల్ శ్రీనివాస్ గా గుర్తించారు. వీరిద్దరూ కాకినాడ 3వ బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులిద్దరూ ఏపీలోని నర్సీపట్నం నుంచి తెలంగాణలోని బాచుపల్లి పారిశ్రామిక వాడకు గంజాయిని తరలించి అమ్మకాల ద్వారా సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో వెల్లడైంది. నర్సీపట్నంలో కిలో 12,000 రూపాయల చొప్పున గంజాయిని కొనుగోలు చేసి బాచుపల్లిలో 15,000 చొప్పున విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు తెలిసింది. ఇద్దరూ సెలవు పెట్టి మరీ ఈ అక్రమ గంజాయి దందాకు పాల్పడ్డారు. గంజాయిని అరికట్టాల్సిన పోలీసులే పక్క రాష్ట్రాలకు తరలించి మరీ అమ్మకాలు చేయడమేంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. గత 5 ఏళ్లుగా అభివృద్ధిలో కన్నా డ్రగ్స్ లో ఆంధ్రప్రదేశ్ ప్రాచుర్యం పొందడం దురదృష్టకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. గంజాయి తరలిస్తూ కాకినాడ పోలీసులు హైదరాబాద్ లో పట్టుబడడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. వైకాపా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ఘటనపై తలెత్తే అన్ని అనుమానాలను పరిష్కరించాలని సూచించారు. ఈ రాకెట్ వెనుక సూత్రధారి ఎవరు, పాల్గొన్న నాయకులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. జగన్ పాలనలో కొందరు పోలీసులు గంజాయి స్మగ్లర్లుగా, మరికొందరు కిడ్నాపర్లుగా మారారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అరాచకం రాజ్యమేలుతోందని, క్రిమినల్ ఆర్థిక నేరాల్లో జగన్ ఆరితేరారని తప్పుబట్టారు. పోలీసులను జగన్ ప్రైవేటు సైన్యంగా వాడుతున్నారని, ఆయన వైఖరితోనే వారికి నేరాలు అలవాటయ్యాయని లోకేష్ పేర్కొన్నారు. అధికార పార్టీ నేతల ఇబ్బందులు, ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో మరో ప్రభుత్వ ఉద్యోగి ప్రాణం కోల్పోయారు. బాపట్ల జిల్లా చావలి రైతు భరోసా కేంద్రంలో వ్యవసాయ సహాయకురాలిగా పనిచేస్తున్న ఉద్యోగిని ఆర్బీకేలోనే ఉరేసుకుని చనిపోయారు. ఆర్బీకే గోదాములోని డీఏపీ బస్తాలు వర్షానికి తడిచిపోవడంతో వాటికి డబ్బు చెల్లించాలని ఉద్యోగినిపై ఒత్తిడి తెచ్చారు. స్థానిక నేతలు, ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక ఆ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ఒత్తిడి ఆర్బీకే ఉద్యోగి ప్రాణాన్ని బలితీసుకుంది. బాపట్ల జిల్లా వేమూరు మండలం చావలిలో వ్యవసాయ సహాయకురాలిగా విధులు నిర్వహిస్తున్న బెల్లంకొండ పూజిత రైతు భరోసా కేంద్రంలో ఉరేసుకుని
బలవన్మరణానికి పాల్పడటం చర్చనీయాంశమైంది. ఇటీవలే ఆర్బీకేకు చెందిన గోదాంలో నిల్వ ఉంచిన 130 డీఏపీ బస్తాలు వర్షానికి తడిచిపోయాయి. వాటికి నగదు చెల్లించాలని పూజితపై ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చారు. గ్రామంలోని కొందరు అధికార పార్టీ నేతలు సైతం నగదు చెల్లించకుండా 40,000 రూపాయల విలువైన ఎరువులు బస్తాలు తీసుకెళ్లారు. వారు డబ్బు ఇవ్వకపోవడంతో ఆ బకాయిలను పూజిత చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. అధికారుల వేధింపులు తాళలేక మనస్తాపానికి గురైన పూజిత రైతు భరోసా కేంద్రంలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూజిత ఆత్మహత్య ఘటనపై ఆర్బీకే ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఒత్తిడే పూజిత మరణానికి కారణమని సహచర ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సేవ చేసి వారి అభివృద్ధికి సహకరించాల్సిన ఆర్బీకే ఉద్యోగులను వ్యవసాయ అధికారులు, ప్రభుత్వం వ్యాపారస్తులుగా మార్చేసిందని తీవ్రస్థాయిలో ఆక్రోశం వెలుబుచ్చారు. కనీస భద్రత లేకపోవడంతో లక్షల విలువ చేసే వ్యవసాయ సామగ్రి అపహరణకు గురవుతోందని, చివరికి వాటికి ఆర్బీకే ఉద్యోగులనే బాధ్యులను చేయడం సరికాదని హెచ్చరించారు. వ్యవసాయ అధికారులు, ప్రభుత్వం తీరు మార్చుకోవాలని సూచించారు. పూజిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పాడైపోయిన, తడిచిపోయిన ఎరువుల బస్తాలను కూడా బలవంతంగా కొనమని రైతులతో ఒత్తిడి చేయించడం వల్ల ఈ విధమైనటువంటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం అనేది చాలా దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాం. ఒకటే నేను అడగదలుచుకున్నాను, మాకు ఈ ఉద్యోగాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, మమ్మల్ని బ్రతకమనా లేకపోతే సావమనా? ఈ వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి తీరు మారాలి, పై అధికారుల యొక్క తీరు ఖచ్చితంగా మారాలి. రైతులకు సేవ చేయడం అది డిపార్ట్మెంట్ ఎప్పుడో దారి తప్పిపోయిన విషయాన్ని ప్రభుత్వం డిపార్ట్మెంట్ తెలుసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మాతో వ్యాపారం చేయించడం ఆపండి. మేము వ్యాపారస్తులం కాదు, మేము ఉద్యోగులంగా మమ్మల్ని గుర్తించమని కోరుతా ఉన్నాం. ఇటువంటి తీవ్రమైన ఒత్తిడి భయంకరంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఉద్యోగి కూడా పడుతున్న విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. మేము చదువుకున్నది రైతులకి సలహాలు సూచనలు ఇవ్వడానికి, రైతులకు సేవ చేయడానికి వస్తే మాతో పూర్తి స్థాయిలో వ్యాపారం, డబ్బులు లక్షల రూపాయల సరుకుని తీసుకొచ్చి గ్రామాల్లో పెట్టేసి ఆ సరుకుకి భద్రత లేకుండా, కనీసం గోడౌన్ దగ్గర ఒక కెమెరా లేకుండా ఏదో చీకట్లో ఎవడో తాళం పగలు కొట్టేసి ఒక 10-20 బస్తాలు తీసుకెళ్ళిపోతే దానికి సెక్యూరిటీ ఎవరి రోజు? తీవ్ర ఒత్తిడి, ఆ ఒత్తిడి మొత్తం పూర్తిగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ వ్యవసాయ సహాయకులు, ఆర్బీకే సిబ్బంది మాత్రమే భరిస్తున్నారనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎన్నికలు సమీపిస్తున్న రాష్ట్ర ఓటర్ల జాబితాలో ఇప్పటికీ చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్నికల సంఘం తుది జాబితా ప్రకటించినా కుప్పలు తెప్పలుగా తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. మృతుల పేర్లు, డబుల్ ఓట్లు, స్థానికేతరులకు ఓట్లు, ఇలాంటి అవకతవకలు అలానే ఉన్నాయి. ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల తుది జాబితాలోనూ చిత్తూరు జిల్లా కాణిపాకంలో దొంగ ఓట్లు వెలుగుచూశాయి. పోలింగ్ బూత్ నెంబర్ 42లో కాణిపాక ఆలయ ఈవో వెంకటేశ్వర్లు కుటుంబం పేరుతో ఎస్సీ కాలనీలో 1-1 ఇంటి నంబర్లో 3 ఓట్లు ఉండటాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న వ్యక్తి తప్పుడు అడ్రస్తో ఓటు నమోదు చేసుకోవడంపై తెదేపా నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇంట్లో నకిలీ ఓట్లు నమోదు కావడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఇల్లు మాది, 60 సంవత్సరాలుగా మేము ఇక్కడే ఉన్నాము. పుట్టి పెరిగి అన్ని ఇక్కడే, మా ఆయన కానీ మా పిల్లలు కానీ. మా డోర్ నెంబర్ వచ్చి 1-1 అనమాట. ఇప్పుడు ఎవరో వచ్చి మా ఇంటి నెంబర్ ఇచ్చేసి మాది అని అంటే అప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలనేసి, ఎవరింట్లో ఎవరు ఉంటున్నారని ఇవంతా ఇట్లా చేస్తా ఉన్నారు. ఎవరి గురించి చేస్తున్నారు ఇవి? మేము అడిగామా ఇవన్నీ? మమ్మల్ని అడిగి చేశారా వాళ్ళు? నెల్లూరు జిల్లా కోవూరులో తెదేపా నేతలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల తుది జాబితాను పరిశీలిస్తున్నారు. స్టౌన్ బీడీ కాలనీలో పర్యటించిన తెదేపా బృందం ఓటరు జాబితా ఆధారంగా మృతుల ఓట్ల తొలగింపు, డబుల్ ఓట్లు, స్థానికేతరుల ఓట్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ ద్వారా మేము డెత్ ఓట్స్ కానివ్వండి, లేకపోతే డబుల్ ఎంట్రీస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేశాము. దాదాపు మా నియోజకవర్గంలో 11,000 ఓట్లు డబుల్ ఎంట్రీలు కానివ్వండి, డెత్ ఓట్స్ ఉన్నాయి. అయితే ఈ ఓటర్ లిస్టులో కొత్తగా ఓటర్స్ చేరారు. మాకు తెలిసి దాదాపు 8,000 మంది కొత్త ఓటర్స్ లిస్టు చేరారు. అలానే డెత్ ఓట్స్ కూడా ఉన్నాయి, అలానే డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి. కానీ డిఫరెన్స్ వచ్చింది కేవలము 3,000 మాత్రమే డిఫరెన్స్ వచ్చింది. దీంట్లో ఇంకా కూడా డెత్ ఓట్స్ మాకు ఇంకా కనిపిస్తున్నాయి, డబుల్ ఎంట్రీస్ కూడా ఇంకా కనిపిస్తున్నాయి. అలానే కొత్త ఓట్స్ కూడా యాడ్ అయినాయి. అంటే డిఫరెన్స్ పెద్దగా లేదు. అయితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎందుకు దీన్ని తీసుకోవట్లేదో, ఎందుకు దీన్ని డిలీషన్ చేయట్లేదో, లేదా ఎందుకు డబుల్ ఎంట్రీస్ డిలీట్ చేయట్లేదో మాకైతే అర్థం కావట్లేదు. బాపట్ల జిల్లా చీరాలలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ముస్లింలు ఎవరూ లేకున్నా 32 మందికి ఓట్లు ఉన్నట్లు చూపుతోంది. ముసాయిదా జాబితాలోనూ ముస్లింల పేర్లు ఉండటంతో మార్పు కోసం దరఖాస్తు చేశారు.
తుది జాబితాలో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో ప్రతిపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 8-9 వార్డుల్లో ఉండాల్సిన ముస్లిం కుటుంబీకుల పేర్లు 1వ వార్డులో నమోదు కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలు పోలింగ్ బూతుల్లో 5 ఏళ్ల క్రితం మరణించిన వారి పేర్లు ఇప్పటికీ కొనసాగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరులో ఓటర్ల జాబితాలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బూత్ నంబర్ 277లో గంటా, ప్రశాంతి అనే పేర్లతో 2 సార్లు ఓట్లు నమోదయ్యాయి. ఇదే బూత్లో వరుస సంఖ్యలో 949లో ఓటరు పేరు సుమంత్ ముత్తినేని, తండ్రి వద్ద స్వాతి నన్నపనేని అని రాశారు. ఓటరు ఫోటో వద్ద తాడి చెట్టు ఉండడం అధికారుల అలసత్వానికి అద్దం పడుతోంది. ఇదే బూతులో చాలా మంది ఓటరు ఫోటోల స్థానంలో ఆధార్ కార్డులు దర్శనమిచ్చాయి. దాదాపు 20కి పైగా మృతుల ఓట్లు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారులు మొక్కుబడిగా ఓటరు జాబితా సవరణను మమ్మ అనిపించడానికి ఈ నకిలీ ఓట్లే తార్కాణమని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రత్యేక హోదాపై వైకాపా ఎంపీలు కేంద్రంపై ఎందుకు పోరాటం చేయడం లేదో చెప్పాలని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలు కోసం ఢిల్లీలోని ఏపీ భవన్లో కాంగ్రెస్ నేతలతో కలిసి షర్మిల దీక్ష చేపట్టారు. దుగ్గరాజపట్నం పోర్టు నిర్మిస్తామని, సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మోదీ మాటిచ్చారన్నారు. ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని షర్మిల ప్రశ్నించారు. ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటు లేకపోయినా ఏపీలో భాజపా రాజ్యమేలుతోందని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. సీఎం జగన్ భాజపాకు గులాంగిరీ చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలను మోదీకి బానిసలుగా చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. ప్రత్యేక హోదాపై ఇచ్చిన మాట తప్పితే ద్రోహం చేసిన వారవుతారని, ఈ విషయంలో జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. విభజన హామీల అమలు కోసం ఢిల్లీలో దీక్ష చేపట్టిన షర్మిల పార్టీ నేతలతో కలిసి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఈరోజు ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది అంటే అయినా కూడా మొత్తం ఇంతమంది ఎంపీలు బీజేపీకే, ప్రతి అంశంలోనూ బీజేపీకే సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఎందుకో మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. మీ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు బీజేపీకి ఇంతగా అమ్ముడుపోయారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకని మీరు ఇంతగా బీజేపీకి బానిసలుగా తయారయ్యారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇక మీకు అధికారం ఉన్నప్పుడు కూడా మీరు నిలదీయకపోతే మన ప్రత్యేక హోదా, మన పోలవరం, మన రాజధాని, మన కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా, మనకు పోర్ట్ అయినా ఇవన్నీ తెచ్చుకోకపోతే ఇంకా ఎప్పుడు తెచ్చుకోగలమో అని అడుగుతున్నాం. ఇప్పటికీ కూడా 25 మంది ఎంపీలు ఉన్నారే. ఈ 10 సంవత్సరాలలో ఒక్కసారైనా మూకుమ్మడిగా మీరు రాజీనామాలు చేస్తుంటే మనకు ప్రత్యేక హోదా వచ్చేది కాదా? ఏం చేశారు? అసలు ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? ఒక్కసారైనా మీరు ప్రజల కోసం కొట్లాడాలి అని ఎప్పుడైనా నిలదీశారా? కనీసం మోడీని ప్రశ్నించారా? ఆ దమ్ము కూడా మీకు లేకపోయింది. ఢిల్లీలో తొలుత వివిధ పార్టీల నేతలను కలిసిన షర్మిల ప్రత్యేక హోదా డిమాండ్కు పార్లమెంట్లో అండగా నిలవాలని వారి మద్దతు కోరారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే ఎంపీ తిరుచి శివ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరితో సమావేశమై వారికి వినతిపత్రాలు అందజేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఇంకా తగ్గిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో మడకశిర నియోజకవర్గ వైకాపా పరిశీలకుడు పోకల అశోక్ కుమార్, నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ ఈరలక్కప్ప, వైకాపా హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి శాంత, ఇతర నాయకులు పాల్గొన్నారు. స్థానిక దళిత ఎమ్మెల్యే తిప్పేస్వామి మంత్రి కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేను ఉద్దేశపూర్వకంగానే ఆహ్వానించలేదని నియోజకవర్గంలో జోరుగా చర్చ నడుస్తోంది. మంత్రి పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తారనే అనుమానంతో తెదేపా నాయకులకు పోలీసులు ముందస్తుగా నోటీసులు అందించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో లేదు. కాంగ్రెస్ పార్టీకి 500, 200, 300 ఓట్లు వచ్చాయి గత 2 ఎన్నికల్లో కూడా. ఈసారి కూడా వచ్చిన దానివల్ల పెరిగేది ఏం లేదు. ఇంకా నాకు తెలిసి గ్రాఫ్ ఇంకా ఎక్కువగా పడిపోతుంది అని చెప్పి, ఎందుకంటే అకారణంగా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ముందుకు పంపించారు, రెచ్చగొట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేపిస్తూ ఉన్నాడని. దీనివల్ల ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉంచుకుపోతుందని చెప్పి నేను భావిస్తున్నాను.
ప్రాణహాని ఉందంటూ వైఎస్ వివేకా కుమార్తె సునీత ఫిర్యాదు చేశారని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. చంపేస్తామంటూ కొద్ది కాలంగా సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్నారని సునీత తన ఫిర్యాదులో పేర్కొన్నారని వివరించారు. బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని సునీత కోరారన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతామని వెల్లడించారు. డాక్టర్ సునీత గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి, తనకి ప్రాణహాని ఉందంటూ ఫేస్బుక్లో పెట్టిన కొన్ని పోస్ట్ని కోట్ చేస్తూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద విల్ టేక్ నెసరీ యాక్షన్ ఆఫ్టర్ ది ఎంక్వైరీ. ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్ మనది సైబర్ క్రైమ్కి పర్టైనింగ్ టు ఓన్లీ ఫేస్బుక్. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జిను మార్చేందుకు సీఎం జగన్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంత్రి జోగి రమేష్, ఎంపీ కేశినేని నానితో మైలవరం జెడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న తిరుపతిరావును వసంతకృష్ణప్రసాద్ స్థానంలో ఇన్ఛార్జిగా నియమించనున్నట్లు సమాచారం. తిరుపతిరావు ఇప్పటికే జగన్ను కలిసి ధన్యవాదాలు తెలిపినట్లు తెలుస్తోంది. అధికార వైకాపాలో అంతర్గత కుమ్ములాటలు బయటపడుతూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో తాజాగా ఫ్లెక్సీల వివాదంతో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన మేరుగు నాగార్జున ఒంగోలులోని తన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలను కొందరు చించివేశారు. ఒంగోలు పార్లమెంటుకు సమన్వయకర్తగా నియమితులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫోటోను ప్రముఖంగా వేసి ఆయనకు స్వాగతం పలుకుతూ ఆయన నాయకత్వానికి మద్దతు ఇస్తున్నట్లుగా మేరుగు నాగార్జున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వీటిని కొందరు చించివేయడం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటోలు ప్రముఖంగా ఉన్న ఫ్లెక్సీలు నగరంలో దర్శనమిచ్చాయి. వైకాపాలోని మరో వర్గం వారే మేరుగు నాగార్జున ఫ్లెక్సీలు చించివేశారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించడంపై వైకాపాలోని మరో వర్గం అసంతృప్తిగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఫ్లెక్సీల వివాదం చెలరేగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. వివాదంపై స్పందించిన మేరుగు నాగార్జున క్యాంపు కార్యాలయం వద్ద ఫ్లెక్సీలు చిరిగిపోలేదన్నారు. రోడ్డుపై ఎవరో చేసిన పనిని పార్టీకి ఆపాదించొద్దన్నారు. దయచేసి మీరు చూడండి, మా క్యాంపు కార్యాలయం కాదు. ఫ్లెక్సీలు ఎక్కడన్నా ఏదైనా చిరిగుండొచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనే వ్యక్తి మా నాయకుడు. దీంట్లో ఎక్కడ చిన్న తారతమ్యం ఉండదు. మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు మా అందరికీ, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మా అందరికి ఉన్నాయి. మేము బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం. మీరు ఎవరో వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి ఫ్లెక్సీలు చించారని అవి చించారని అంటే, ఎక్కడన్నా రోడ్డు మీద ఏదన్నా చిరిగినా ఎట్లా చిరిగిదో తెలియదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈజ్ అవర్ లీడర్. కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్కు న్యాయం చేయాలని కోరుతూ అతని తల్లి, సోదరుడు అఖిలపక్షం నేతలతో గవర్నర్ను కలిశారు. 5 ఏళ్లుగా శ్రీనివాస్ జైల్లోనే మగ్గుతున్నాడని అఖిలపక్షం నేతలు గవర్నర్కు తెలిపారు. సీఎం జగన్ సాక్ష్యం చెబితేనే తన కుమారుడికి న్యాయం జరుగుతుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరినట్లు శ్రీనివాస్ తల్లి సావిత్రమ్మ తెలిపారు. గవర్నర్ సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని వివరించారు. ఐదు సంవత్సరాలన్నర అయిందండి. నా కొడుకు శ్రీనివాసరావు జైల్లోనే మగ్గిపోతున్నారండి. నా కొడుకు ఆదుకునేవాడు, మమ్మల్ని పోషించేవాడు ఆయనండి. ఆయన్ని అప్పటి నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఆయన్ని జైల్లో నుంచి ఇడిపిస్తారని, నా చేస్తారని కోరుకుంటున్నాను. కాలు పట్టుకుని అడిగానండి. సరేలే అమ్మ అన్నారండి. గవర్నర్ గారు చేస్తారండి, నా కొడుకు నిర్ధారణ చేస్తానన్నారు. అదే నా సోదరుడు 5 సంవత్సరాల నుంచి జైల్లో మగ్గిపోతున్నాడండి. మాకు న్యాయం చేయాలి, మీరే మాకు విడుదల చేయించాలని చెప్పేసి మేము దండం పెట్టి మేము వేడుకున్నామండి. అలాగే హామీ ఇచ్చారని చేస్తామండి, చెప్పామండి. అన్ని విషయాల్లో కూడా మేము చెప్పడం జరిగింది. అన్ని కూడా స్పందించారు. ఆయన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారండి. కోడికత్తి సీను విషయంలో 5.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కోర్టుకు రాకుండా, సాక్ష్యం చెప్పకుండా పిటిషన్ల మీద పిటిషన్లు వేసి ఆ దళిత యువకుడు బయటికి రాకుండా అడ్డుకుంటున్నారు. అతను బయటకు వస్తే ఎక్కడ నిజాలు బయటకు వస్తాయో, ఎక్కడ తన బండారం బయటపడుద్దో అని చెప్పి మా కుమారుని అలా వేధిస్తున్నారని చెప్పి ఆ తల్లి కూడా గవర్నర్ గారికి నివేదించడం జరిగింది. ఖచ్చితంగా వీటన్నిటి మీద ఆ ఫైల్స్ తెప్పించుకొని సమగ్రమైన విచారణ జరిపి న్యాయం చేస్తానని చెప్పి ఆ కుటుంబానికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అడుగో అంబేద్కర్ విగ్రహం ఉంది అక్కడ. ఆ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా గవర్నర్ గారు ఉన్నారు. 4 రోజుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఒక పక్కేమో కోడికత్తి సీని జైల్లో దీక్షలు చేస్తున్నాడు, తల్లేమో రహదారి మీద చేస్తుంది. ఆఖరి ఛాన్స్ గా గవర్నర్ గారికి విషయం చెప్పాం. కోడికత్తి సీనుతో పాటు రాష్ట్రంలో జరిగే ప్రతి సంఘటన మీద కూడా డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి అబ్దుల్ సలాం వరకు పెద్దలు
గవర్నర్ గారు స్పందించి చర్యలు తీసుకుంటారని ఆశించాం. సావిత్రమ్మ గారు 2 చేతులు జోడించి ఆయన దగ్గరికి వెళ్లి మరి కన్నీళ్లు పెట్టుకొని తన బాధను తను చెప్పింది. సావిత్రమ్మకి న్యాయం చేసి ఎప్పటికైనా సరే 1975 రోజులుగా జైల్లో ఉన్న కోడికత్తి సీని బెయిల్కి రావడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని తక్షణం మీరు సాక్ష్యం చెప్తారో చెప్పరో మాకు తెలియదు, కానీ ఇమీడియట్ గా కోడికత్తి సీను బాహ్య ప్రపంచంలో రావాలని, బెయిల్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. ప్రముఖ సినీ నటుడు దళపతి విజయ్ కొత్త పార్టీ పెట్టారు. తమిళగ వెట్రి కళగం పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసినట్టు విజయ్ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోదని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఉండబోదని తేల్చి చెప్పారు. 2026లో తమిళనాడు అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం పోటీ చేస్తుందని విజయ్ వివరించారు. త్వరలోనే పార్టీ ఎజెండా ప్రకటిస్తామన్న విజయ్ తాను ఓ వృత్తిగా భావించి రాజకీయాల్లోకి రావడం లేదని, ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో వస్తున్నట్టు వివరించారు. ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాలను పార్టీ కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా పూర్తి చేస్తానని విజయ్ చెప్పారు. జీవితంలో తనకు అన్ని ఇచ్చిన తమిళనాడు ప్రజల పట్ల తనకు ఉన్న బాధ్యతతో ఈ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు విజయ్ ఉద్ఘాటించారు. విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించగానే తమిళనాట ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం పార్టీ సీనియర్ నేత చంపయి సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలన్న ఆ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆహ్వానం మేరకు చంపయి సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయనతో పాటు కాంగ్రెస్ నేత అలంగీర్ అలాం, ఆర్జేడీ నేత సత్యానంద్ బోగ్తా మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకారానికి ముందు చంపయి సోరెన్ జేఎంఎం చీఫ్ శిబు సోరెన్ కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా అంతకుముందు జార్ఖండ్ రాజకీయాలు ఆసక్తికరంగా సాగాయి. గవర్నర్ నిర్ణయం ఒక పట్టాన రాకపోవడంతో జేఎంఎం పార్టీ వర్గాలు కలవరపడ్డాయి. చివరకు 81 సీట్లున్న శాసనసభలో తనకు 48 మంది మద్దతు ఉందన్న చంపయి సోరెన్ రెండోసారి చేసిన వినతిపై గవర్నర్ అర్ధరాత్రి నిర్ణయం తీసుకున్నారు. బల నిరూపణకు ముందు జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్కు మకాం మార్చారు. బేగంపేట విమానాశ్రయానికి 12 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా, అరెస్టు పరిణామాలతో అక్కడ రాజకీయ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ నెల 5న ఆ రాష్ట్ర అసెంబ్లీలో బల నిరూపణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు చేజారిపోకుండా జేఎంఎం కాంగ్రెస్ కూటమి అప్రమత్తమైంది. ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించింది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ జార్ఖండ్ ఎమ్మెల్యేల బాధ్యత చూసుకోనున్నారు. జార్ఖండ్ ఎమ్మెల్యేల కోసం టీపీసీసీ 2 హోటళ్లను బుక్ చేసింది. అసెంబ్లీలో బల పరీక్ష వరకు జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్లోనే బస చేయనున్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ, భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. భాజపా కార్యాలయం వద్దకు చేరుకుని ఆప్ కార్యకర్తలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో భాజపా మోసాలకు పాల్పడిందంటూ నిరసనలు చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వం అంటే మోదీ సర్కార్ భయపడుతోందని వివరించారు. చాలా ప్రాంతాల్లో ఆప్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా ఆప్ పార్టీ అధ్యక్షుడు సుశీల్ గుప్తాను అతడి నివాసంలో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. భాజపా హెడ్ క్వార్టర్స్ కూతవేటు దూరంలో ఉన్న ఆప్ కార్యాలయం వద్ద కూడా కాషాయ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. కేజ్రీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించాయి. కేజ్రీవాల్ వెంటనే రాజీనామా చేయాలని నినదించారు. ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ 5వ గైర్హాజరయ్యారు. ఇవాల్టి విచారణకు రావట్లేదని ఈడీకి సమాచారం ఇచ్చిన కేజ్రీవాల్ సమన్లు చట్టవిరుద్ధంగా ఉన్నాయని ఆరోపించారు. తనను అరెస్టు చేసే కుట్ర జరుగుతోందన్నారు. కాగా ఇప్పటికే కేజ్రీవాల్ 4 సార్లు ఈడీ విచారణకు హాజరు కాలేదు. ఎన్డీఏ 3వ విడత ప్రభుత్వంలో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. వరుసగా 3వసారి తాము అధికారం చేపట్టడం ఖాయమని ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో సదస్సులో పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో దేశంలో వాహనాలు బాగా పెరిగాయని గుర్తు చేసిన మోదీ డ్రైవర్ల కోసం జాతీయ రహదారుల వెంట మొదటి విడతగా 1000 అధునాతన విశ్రాంతి నివాసాలను ఏర్పాటు చేస్తామన్నారు. దేశంలో 2014కు ముందు 10 ఏళ్లలో 12 కోట్ల వాహనాలు అమ్ముడైతే 2014 తర్వాత 10 ఏళ్ల కాలంలో 21 కోట్ల వాహన కొనుగోలు జరిగినట్లు వివరించారు. 10 ఏళ్ల క్రితం దేశంలో 2000 ఎలక్ట్రిక్ వాహనాలు ఉంటే ప్రస్తుతం 12 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. దేశ మౌలిక రంగం వేగంగా అభివృద్ధి చెందడం సహా రికార్డులు సృష్టిస్తోందని చెప్పిన ప్రధాని అందుకు అటల్ టన్నెల్, అటల్ సేతును ఉదాహరణగా పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో 75 విమానాశ్రయాలు నిర్మించినట్లు గుర్తు చేశారు.